100 సినిమాలు చేద్దామని ఒకడు పోరాటం. గ్యాప్ దొరికింది కదా! ఏది పడితే అది తీసేద్దామని ఒకడు ఆరాటం. ఏ సినిమా పడితే ఆ సినిమా తీసేసి పబ్బం గడుపుకుందామని ఒకడు ఆనందం. ఇయన్నీ కలిపితే వచ్చింది ఒక ఆణిముత్యం 'మిస్టర్ బచ్చన్'. వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ మామ. అరే అదేంట్రా అంత మాట అనేసావు? కాస్టింగ్ చూసావా ఎలాగుందని? హరీష్ శంకర్, రవితేజ అంటే వింటేజ్ కాంబినేషన్. ఏ దృష్టితో చూసావు నువ్వు సినిమాని? ఆ హీరోయిన్ స్కిన్ షో మీద పెట్టే ఫోకస్, రైటింగ్ మీద, డైరెక్షన్ మీద పెట్టుంటే సినిమా ఇంకోలా ఉండేది. ఐఎమ్ టెల్లింగ్ దట్. 5 ఏళ్ల గ్యాప్ వచ్చింది మా గద్దలకొండ గణేష్ తర్వాత. ఎంత బాగా రాసుకొచ్చి ఎంత బాగా తీయొచ్చు. చెప్పాలంటే చాలా మంచి స్టోరీ తీయొచ్చు. బట్ మనోడు రీమేకులు తీయాలని ఫిక్స్ అయిపోయాడు. అదేనా సరిగ్గా తీసాడంటే లేదు. ఆడియన్స్ ని చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నాడు. నీకు సినిమా చూస్తున్నంత సేపు అర్థమైపోద్ది. సినిమా అసలు రాయలేదు, రాయకుండా బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చి తీసేశాడు. ఎఫర్ట్స్ లేవు మామ చెప్పాలంటే. వరస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. హరీష్ శంకర్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అదేంట్రా ఆ కాంబినేషనే మంచి డెడ్లీ కాంబినేషన్ కదా. అదే అనుకుని ఉంటారు మామ, ఆడియన్స్ చూసేస్తారని డెడ్లీ కాంబినేషన్ అని. అస్సలు వర్కౌట్ కాలేదు. అరే ఇప్పుడు ప్రమోషన్స్ దగ్గర నుంచి కూడా మంచి అటెన్షన్ డ్రా చేద్దామని చెప్పి ముందుకెళ్ళారు కదా. అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు అంతలా ఎందుకు తీసుకెళ్ళి ఉంటారంటావు? ఆరిపోయేదే పనికి వెలుగెక్కువ అన్నట్టు ప్రమోషన్స్ చేశారు అంతే. ఏదో మొక్కుబడికి ప్రమోషన్స్ చేశారు. అది కూడా గట్టిగా చేసి మన మీద రుద్దేశారు అంతే. అరే ఇది ఇలా పక్కన పెట్టరా పోనీ. కనీసం మన ఆల్బమ్ వదిలినప్పటి నుంచి కూడా పాటలకంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే డ్రా చేసింది కదా. అది సేవ్ చేసి ఉంటాయి సినిమాని కదా. మామ పాటలు చాలా బాగున్నాయి కానీ రాంగ్ టైంలో వస్తాయి. దట్టు పాటలు మొత్తంలో హీరోయిన్ స్కిన్ షో మీద ఫోకస్ చేశాడు. ఏమైనా కొంచెం స్టెప్ లైన్స్ ఉంటే బాగుండేది. రవితేజ అయితే స్టెప్లు వేసాడు కానీ ఎవరు రవితేజని చూడలేదు, హీరోయిన్ చూశారు. అని నేను అనుకోవడం ఏంటంటారా, ప్రొడక్షన్ టీం ఏదైతే ఉందో 100 సినిమాల టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ కోసం సినిమాని చేసి ఉండొచ్చు అంటావా? తెలిసిపోతుంది కదా మామ, స్టార్టింగ్ లోనే చెప్తా. ముగ్గురు 3 టార్గెట్స్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్స్ తోనే ఈ సినిమా చేశారు. ఓకే ఓకే. ఇప్పుడు ఒక మాట అడుగుతా, నువ్వేం సీరియస్ అవ్వకు. సినిమా చూడొచ్చు అంటావా? మరి అసలు ఈ క్వశ్చన్ నీకు ఎలా అడగాలనిపిస్తుందిరా? అంటే ఏం లేదురా, ఈ క్వశ్చన్ అడగడానికి నా మెయిన్ కారణం ఏంటి అని అంటే, మన హరీష్ శంకర్ ఏమో మంచి మంచి సినిమాలు తీసేవాడు. తీస్తున్నాడని నేను చెప్పను, తీసేవాడు. కానీ అదే పందాలో ఇంకా వెళ్తున్నానని అనుకుంటున్నాడు. పోనీ నువ్వు వెళ్తున్న పందా తప్పని ఎవరన్నా చెప్తే వాళ్ళని బ్లాక్ చేసేస్తాడు. లేదు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని నేను పేస్ట్ మీద కడిగేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. మంచి కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఈ అన్నిటి మీద పెట్టుకునే కాన్సన్ట్రేషన్ నువ్వన్నట్టే స్క్రిప్ట్ రైటింగ్ మీద పెట్టుకుని ఉంటే మంచి ప్రోడక్ట్ వస్తుంది. ఎవరికి అని ఛాన్స్ ఇవ్వడు కదా. ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నాడు? ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక నిజం చెప్తున్నా, అందరూ బిజినెస్ లా చూసారు కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ వచ్చింది. సినిమాని బిజినెస్ లా చూడడం మానేసి ఒక ప్యాషన్ లా చూస్తే మంచి ప్రోడక్ట్ వస్తుంది. మొహమాటం లేకుండా చెప్పేస్తున్నా, ఏమనుకున్నా పర్లేదు. ఇది ట్రూత్. వీళ్ళు సినిమాని బిజినెస్ అనుకునే చేశారు. వాళ్ళకి ఓటీటీ ద్వారా రావాల్సిన డబ్బులు వచ్చేసి జనాల మీద థియేటర్లో రుద్దేశారు అంతే. నా ఫైనల్ మాట ఏంటంటే ఈ సినిమాని అందరూ చూడాలి. ఎందుకంటే ఆడియన్స్ ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో ఈ సినిమాలో క్లారిటీగా అర్థం అవుద్ది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి, రిజెక్ట్ చెయ్యాలి.